హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నా మనసే నీదే' ఎపిసోడ్ 25. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, తప్పకుండా స్టోరీని లైక్ చేయండి. నువ్వెప్పుడైతే నాకిష్టంగా, నా మీద ప్రేమతో నా దగ్గరకొస్తావో, అప్పుడే నేను నీకు దగ్గరవుతాను తప్ప నిన్ను బలవంతం చేయను. సరేనా? ఇక నీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి హాయిగా నిద్రపో. ఇప్పటికే చాలా లేట్ అయింది అని లైట్ ఆఫ్ చేసి ఆమెని అతడి ఎద మీద పడుకోబెట్టుకొని జోకొట్టాడు సుమిత్. మౌని అతడి గుండె చప్పుడు వింటూ ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని సుమిత్ని అలాగే గట్టిగా పట్టుకొని నిద్రపోయింది. ఆమె పడుకున్నాక ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి సుమిత్ కూడా నిద్రపోయాడు. మరో రోజుకి సూర్యుడు తన వెలుగు అంతా పంచుతూ తన డ్యూటీ ఎక్కేశాడు. ఇక జనాలు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. ఉదయాన్నే మౌని లేచి చూసేసరికి ఇంకా సుమిత్ కౌగిలిలోనే ఉంది. కాస్త సుమిత్ మీద నుండి లేవబోయింది మౌని. ఎక్కడికే? అన్నాడు సుమిత్ మౌనిని మళ్ళీ దగ్గరికి లాక్కొని. మీకు ఆఫీస్‌కి టైం అవుతుంది మళ్ళీ. వదలండి నన్ను. ఫ్రెష్ అయ్యి టిఫిన్ ప్రిపేర్ చేయాలి మీకు. అవన్నీ మెయిడ్స్ చేస్తారులే. నువ్వు కంగారు పడకు. ఎలాగూ లంచ్ నువ్వే వండుతావు కదా! కాసేపు ఉండవే అని మళ్ళీ మౌనిని చుట్టుకొని పడుకున్నాడు సుమిత్. అలాగే కాసేపు ఉండి టైం చూడండి రామ్‌గారు. ఇక వదలండి అంది మౌని. వదిలితే నాకేంటి? ఏం కావాలి మీకు? ఏమిస్తావే? ఏమివ్వాలి? ఒక్క ముద్దిచ్చి వెళ్ళవే. హుహు. ఏంటే? హుహు. ఇవ్వను. ఇవ్వకపోతే వదలను. అబ్బా! రామ్ గారు వదలండి ప్లీజ్ అంది మౌని ఏడుపు మొహం పెట్టుకొని. అయితే ముద్దివ్వండి వదులుతాను. సరే అయితే కళ్ళు మూసుకోండి మరి మీరు అంది మౌని చిన్నగా. సరే అయితే ఇవ్వు అని కళ్ళు మూసుకున్నాడు సుమిత్. మౌని మెల్లిమెల్లిగా సుమిత్ దగ్గరికి జరిగి అతడి బుగ్గపై ముద్దు పెట్టింది. ఆమె అలా ఉండగానే సుమిత్ కళ్ళు తెరిచి ఏంటే ఇది? అన్నాడు సీరియస్‌గా. మీరే కదా ముద్దివ్వమన్నారు. ఇచ్చాను అంది మౌని కళ్ళు టపటపా కొడుతూ. మొగుడికి ముద్దు అక్కడివ్వరే మొద్దు మొహం. ఏదో చిన్నపిల్లలకి ఇచ్చినట్టు అక్కడిస్తున్నావు అన్నాడు సుమిత్. హా! నాకు తెలియదు మీరివ్వమన్నారు నేనిచ్చాను అంతే అయిపోయింది. ఏంటే అయిపోయింది? దొంగ మొహందాన మంచిగా ఇస్తేనే వదులుతాను. లేకపోతే వదలను చెప్తున్నా అన్నాడు. ఆ! లేదు నేనిచ్చాను మీరు వదలండి అంది మౌని. నువ్విస్తావా? నన్నివ్వమంటావా చెప్పు. నేనిస్తే గంట వరకు వదలను చెప్తున్నా అన్నాడు. హా! వద్దులేండి నేనిస్తాను అని వణుకుతున్న తన పెదాలని సుమిత్ పెదాలపై అద్దింది మౌని. ఆమె ఆమె ఇంకా ముందుకు వెళ్ళకపోవడంతో సుమిత్నే ఆమె పెదాల్ని లోపలికి లాక్కున్నాడు. ఆమె 2 పెదాలని చప్పరించి లీక్ చేస్తూ వదిలి, ఆహా! ఎన్ని పెగ్గులు వేసినా ఇంత కిక్ రాదే మౌని అంటూ చాలా రొమాంటిక్‌గా మౌని కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదాలని వేళ్ళతో తడుముతూ ఉన్నాడు. మౌనికి కూడా ఆ ముద్దుకి మైకం కమ్మడంతో సుమిత్ కళ్ళల్లోకి సిగ్గుగా చూసి అక్కడి నుండి వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది స్పీడ్‌గా. ఆమెను చూసి నవ్వుతూ పక్కన ఉన్న పిల్లోని తీసి హత్తుకుంటూ, ఇంకా ఎన్ని రోజులు సిగ్గుపడతావే అని పిల్లోని పిసికేశాడు సుమిత్. ఇక అక్కడ విశాల్ ఆఫీస్‌లో ఏమైంది తేజ? నేను అడిగిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావా? అని అడిగాడు సీరియస్‌గా. హా! సార్ మొత్తం తెలుసుకున్నాను సార్ అని చెప్పమంటారా? అని అడిగాడు తేజ వినయంగా. చెప్పు అని కాలు మీద కాలు వేసుకొని తేజ చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నాడు విశాల్. సుమిత్ గురించి, సుమిత్ ఫ్యామిలీ గురించి తన స్టడీ అంతా చెప్పి, మౌని కాలేజ్‌లో ఉన్న సుమిత్ ప్రేమించింది కూడా చెప్పి, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు మన ఆఫీస్‌కి కూడా వచ్చారు సార్. మౌని మేడంని సుమిత్ గారికి అడగడానికి. కానీ పెద్ద సార్ వాళ్ళు మౌని మేడంకి మీకు పెళ్లి అని అప్పట్లో అంతా చెప్పారు కదా!
ఆయన కూడా అదే అనుకోని వెళ్లి సుమిత్ గారికి ఆల్రెడీ మౌని మేడంకి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పారు. ఇక అప్పటి నుండి ఆయన తాగుడికి అలవాటు పడి అమ్మాయిలు, గర్ల్ ఫ్రెండ్స్, పబ్‌లు అంటూ తిరగడం మొదలుపెట్టారు సార్. మౌని మేడంకి, ఆయనకి పెళ్ళయ్యే వరకు అసలు ఒకరికొకరు తెలియదు. మౌని మేడంనే పెళ్లి కూతురని ఆయనకి తెలియదు సార్. అని సుమిత్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ విశాల్‌కి చెప్పాడు తేజ. విశాల్ తన గడ్డం రుద్దుకుంటూ అంటే వీడేమి పెద్ద శ్రీరామచంద్రుడు కాదన్నమాట. అయితే ఇద్దరిని ఈజీగానే విడదీసేయొచ్చు. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చుకొని నా కాళ్ళ దగ్గర పడేయొచ్చు అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఏంట్రా భార్యాభర్తలను విడదీస్తావా అప్రాచ్యుడా! ఇంతకింత అనుభవించి చస్తావురా దొంగ సచ్చినోడా! అని తేజ పైకి నవ్వుతూనే విశాల్‌ని లోపల బండబూతులు తిట్టుకుంటూ ఉన్నాడు. ఎలా అయినా ముందు నేను కలవాలి. దీని నుండి వస్తేనే ఏదైనా జరుగుతుంది అనుకున్నాడు. అప్పుడే అతని ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హాయ్ సహనా అన్నాడు స్వీట్‌గా. హాయ్ విశాల్ ఎక్కడున్నావు? అని అడిగింది సహన. నేను ఆఫీస్‌లో ఉన్నాను బేబీ. ఏదైనా పనుందా? ఏం లేదు. ఊరికే నిన్ను కలుద్దామని అనుకున్నానులే. నీ ఆఫీస్ టైమ్ అయిపోయాక చెప్పు. నేనే వస్తాను నీ దగ్గరికి. ఓకే సహనా నేను కాల్ చేస్తాను. ఓకేనా? ఓకే విశాల్ బాయ్ అని సహనా ఫోన్ పెట్టేసింది. కాల్ కట్టయ్యాక ఫోన్‌లో సహనా ఫోటో చూస్తూ నవ్వుతూ ఉన్నాడు విశాల్. అది చూసిన తేజ ఆల్రెడీ పెళ్ళికి సిద్ధమయ్యి మళ్ళీ పెళ్ళైన అమ్మాయి వెంట పడడానికి సిగ్గు లేదురా నీకు? అది చూసిన తేజ ఆల్రెడీ పెళ్ళికి సిద్ధమై మళ్ళీ పెళ్ళైన అమ్మాయి వెంట పడడానికి సిగ్గు లేదురా నీకు? పురుగులు పట్టిపోతావురా, నాశనం అయిపోతావని అనుకుంటూ ఉన్నాడు. విశాల్ తేజ అక్కడ ఉండడం చూసి ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? గెట్ ఔట్ అన్నాడు. నీతో నాకెలా వచ్చినా సావేరా నాయనా! ఇక్కడే ఉంటే ఎందుకున్నావంటావు? వెళ్ళిపోతే నిన్నెవరు వెళ్ళిపోమన్నారంటావు? అని బయటికి వెళ్ళిపోయాడు పాపం తేజ. అలా రోజులు నెమ్మదిగా గడుస్తూ ఉంటే విశాల్ మౌనిని ఎలా కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక సుమిత్, మౌనిల మధ్య కూడా కాస్త దగ్గరతనం ఏర్పడింది. కానీ వాళ్ళింకా ఒక్కటి అవ్వలేదు. ఆ రోజు రాత్రి మౌని వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి టేబుల్‌పై పెట్టి, "గుడ్ నైట్ రామ్ గారు" అని వచ్చి బెడ్‌పై పడుకుంది. సుమిత్ కూడా పడుకొని మౌనినే చూస్తూ, "మౌని" అని షుగర్‌కే షుగర్ వచ్చే అంత స్వీట్‌గా పిలిచాడు. వాయిస్ ఏదో తేడాగా ఉందేంటి? అని మౌని వెనక్కి తిరిగి సుమిత్ వైపు చూస్తూ, "ఏంటి రామ్ గారు?" అని అడిగింది. ఇకనైనా నా మీద నమ్మకం రాలేదేంటే నీకు? రోజూ ముడుచుకొని పడుకుంటున్నావు. కాస్త నా దగ్గరికి రావచ్చు కదా! అని భుజంపై గోరేసి గీకుతూ అడిగాడు. ముందా చెయ్యి తీయండి అని సుమిత్ చెయ్యి మీద ఓ దెబ్బ వేసి, దగ్గరగా అంటే టైం కావాలి కదా రామ్‌గారు అంది. నీ మొహం ఇంకా ఎంత టైంలే? మన పెళ్ళై 5 నెలలవుతుంది. ఇంకా మొగుడిపై నమ్మకం రాలేదేంటే నీకు? అది పోగొట్టుకుంది మీరే మరి. నన్నేం చేయమంటారు? సరే గాని చెప్పవే అని దీర్ఘం తీశాడు సుమిత్. ఏదో ఒక రోజు కానీ మీరిక మూసుకొని పడుకోండి. పాపం తగులుతుందే మౌని నీకు మొగుడిని ఇలా పస్తులో ఉంచితే అని కనీసం ఆ చీరలు కట్టడమైనా మానేయవే. నైట్ కూడా అవే కట్టుకొని పడుకుంటున్నావు. నాకేదేదో కనిపించి అర్ధరాత్రిలో నిద్ర పట్టడం లేదే. కాస్త అర్థం చేసుకోవే నన్ను అని బతిమలాడుతున్నాడు మౌనిని. ఏంటి మిమ్మల్ని అర్థం చేసుకునేది? అరే! ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని నిద్రెలా వస్తుంది చెప్పవే? మళ్ళీ ఏదైనా చేస్తే ఏడ్చి చస్తావని ఊరుకుంటున్నాను. కానీ నీ అందం నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. పైగా ఇది నన్ను చాలా రెచ్చగొడుతుందే అని ఆమె నడుము పైన చీర పక్కకి తప్పించి నాభిపై చేయితో తడుముతున్నాడు. సుమిత్ చేతి స్పర్శకి మౌని కళ్ళు గట్టిగా మూసేసి సుమిత్ చేయిని గట్టిగా పట్టుకుంది. నీకే ఇలా ఉంటే నాకింకా ఎలా ఉంటుందో చెప్పవే అని సుమిత్ మౌని చెవిలో గుసగుసగా అన్నాడు. మౌని కళ్ళు తెరిచి సుమిత్‌ని వెనక్కి నెట్టి మీకెలా అయినా ఉండనివ్వండి కానీ ఇప్పుడు జరగండి అని మళ్ళీ ఇటువైపుకి తిరిగి పడుకుంది. హా! ఎందుకే నన్నిలా చంపుతున్నావు? అని సుమిత్ లేచి కూర్చొని జుట్టులోకి చేతులు పెట్టి పట్టుకున్నాడు.
ఎందుకు రామ్ గారు నన్నిలా సతాయిస్తున్నారు? దేనికైనా ఒక టైం రావాలి కదా! ఇంకెప్పుడు వస్తుందే నీకా టైం? మన షష్టి పూర్తిక? నాకు నచ్చినప్పుడొస్తుంది. సరేనా? అని మౌని నవ్వుకుంటూ పడుకుంది. దీని పక్కన పడుకుంటే మనం కంట్రోల్ అవ్వడం కష్టం గానీ అని లేచి సుమిత్ సోఫాలో కూర్చొని ఆఫీస్ వర్క్ ఉంటే ల్యాప్‌టాప్ తీసి వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈయనేంటి ఇంత సైలెంట్‌గా ఉన్నారని మౌని వెనక్కి తిరిగేసరికి సుమిత్ బెడ్ మీద కనబడకపోయేసరికి లేచి చూసింది. సుమిత్ వర్క్ చేస్తూ ఉండడంతో పాపం చాలా కష్టపడుతున్నారు మా ఆయన అని సుమిత్‌ని చూస్తూ అలానే నిద్రలోకి జారుకుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.